నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన వేట అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1976 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. దట్టమైన దండకారణ్యం మధ్య రోజు చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోయే మల్కనగిరి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఆ రోజు కళకళలాడిపోతోంది. బయట వరండాలో పెట్రోమాక్స్ లైటు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. బయట 2 జీపులు నిలబడి ఉన్నాయి. 4 ఫారెస్ట్ గార్డులు బయట సాయుధులే నిలబడ్డారు. 4 ఫారెస్ట్ రేంజర్లు ఒకచోట నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు. 2 డిఎఫ్ఓలు బయట వరండాలో కుర్చీల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. వెనక కిచెన్లో కోళ్ల పీకలు తెగిపోతున్నాయి. మసాలా వాసనలు ఘాటుగా పైన కూర్చున్న వాళ్ళకి నోరూరిస్తున్నాయి. ఆ వాసనలు పసిగట్టి 4-5 కుక్కలు ఆరాటంగా తోకాడించుకుంటూ తిరుగుతున్నాయి. ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్లు టూర్ల మీద వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో ఆ డాక్ బంగ్లా నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్టు ఉంటుంది. అడవి మధ్య ఉందేమో మిగతా డిపార్ట్మెంట్ల వారు ఎంత అవసరమైతే తప్ప అక్కడ విడిది చేయరు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారైనా షికారీ సరదాకు వచ్చేవారే అక్కడ క్యాంప్ చేస్తూ ఉంటారు. శీతాకాలం విపరీతమైన చలి, వర్షాకాలం కొండపోతగా వర్షం, ఎండాకాలం మాత్రం చాలా హాయిగా ఉంటుందేమో. అప్పుడు మాత్రం ఎక్కువ మంది ఆఫీసర్లు టూర్ మీద వస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆర్భాటానికి హడావుడికి కారణం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గారు టూరు వెంచేస్తున్నారు. ఆయన గారు టూరు ప్రోగ్రాం అందుకోగానే ఆ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ గారు కాంట్రాక్టర్ గారితో చెప్పనట్లు అధికారి గారి ఆగమన వార్త చెప్పారు. ఆ మాత్రం చెప్తే కాంట్రాక్టర్ సకలమైన ఏర్పాట్లు చేస్తారని ఆయనకు తెలుసు. లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే జీతాలతో వారికి రాజలాంఛనాలు ఏర్పాటు చేయాలంటే మాటలు కాదని తెలుసు. ఆ కాంట్రాక్టర్కి ఇది కొత్త కాదు. ఏ ఫారెస్ట్ ఆఫీసర్ టూర్ వచ్చినా వారి తాహతను బట్టి వారికి కావలసిన ఏర్పాట్లు చేయటం తన డ్యూటీలో ఒక భాగంలా చేసేస్తుంటాడు. అందులోనూ ఈరోజు వస్తున్నది కన్జర్వేటర్ గారు. అది కొత్త కన్జర్వేటర్ ఈ జిల్లాకి రావటం ప్రథమం. అంచేత ఏర్పాట్లు చాలా ఘనంగా చేశాడు. 1/2 డజను కోళ్ళు 2 మేకలు తెచ్చి పెరట్లో కట్టేశాడు. ఫారిన్ విస్కీ బుడ్లు ఏర్పాటయ్యాయి. ఆయనే కాక 2 మిత్రులు వస్తున్నారని 3 మంచాలు వేయించి డన్లప్ పరుపులు వేయించాడు. కొత్త దుప్పట్లు, తువ్వాళ్ళు, చాకింటి కట్టెళ్ళు, స్పెషల్ సబ్బులు, వేడి నీళ్లు, చన్నీళ్లు అన్నీ పకడ్బందీగా ఏర్పాటయ్యాయి. కన్జర్వేటర్ గారిని ప్రసన్నుడిగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆ ఏరియాలో అడవిలో పిచ్చి మొక్కలు, పనికిరాని వృక్షాలు కొట్టించి చదును చేసి టేకు, దేవదారు, కలప మొదలైన మేలుజాతి చెట్లు నాటాల్సిన పని. సాలుకు 3 లక్షల రూపాయల కాంట్రాక్ట్ ఉంది. ఆ జిల్లా డిఎఫ్ఓ అతనికి కురుకుడు పట్టం లేదు. పెద్ద పిట్టనే పడితే ఇంకా ఆ డిఎఫ్ఓను లెక్క చేయనక్కర్లేదు. ఆ 3 లక్షల ముందు ఈనాటి ఖర్చు కాంట్రాక్టర్కి ఓ లెక్క కాదు. ఆ కాంట్రాక్టర్ పేరు ఎన్ పట్నాయక్. పూర్వాశ్రమంలో తెలుగువాడైనా తరతరాలుగా ఒరిస్సాలో స్థిరపడి ఒరియావాడుగా మారిపోయాడు. ముందు ఫారెస్ట్ గార్డుగా చేరినప్పుడు సుబ్బయ్యగా ఉండి రేంజర్ అయ్యాక సుబ్బారాయుడుగా మారి రేంజర్గా ఉన్నప్పుడు అందిన మేరకు 4 రాళ్లు పోగు చేసుకుని ఉద్యోగం మాని చిన్న చిన్న ఫారెస్ట్ కాంట్రాక్టర్లతో మొదలుపెట్టి 5 ఏళ్లలో ఆ ప్రాంతాల పెద్ద ఫారెస్ట్ కాంట్రాక్టరై సుబ్బారావు పట్నాయక్ కల్లా ఎస్ పట్నాయక్గా మిగిలాడు. తెలుగు ఆఫీసర్లతో తెలుగువాడని, ఒరియా వాళ్లతో ఒరియావాడని చెప్తూ ఎవరికి ఏది ముట్ట చెప్పి ఏది రాబట్టాలో వగైరా కాంట్రాక్టులను మెలకులు నేర్చుకుని తెలివి మీరిపోయాడు. ఏ ఆఫీసర్ టూర్ మీద వచ్చినా అక్కడ ప్రత్యక్షమై వారి అవసరాలు 1000 కళ్ళతో కనిపెట్టి అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. ఈ కొత్త కన్జర్వేటర్ రమాకాంత్ మిశ్రా షోకిల్లా పురుషుడు, స్ఫురద్రూపి, సరసుడు. అంటే మదిరితో పాటు మదవతి లేనిదే ఉండలేడని, ఎప్పుడూ ఫ్రెండ్సు, క్లబ్బులు, పార్టీలు, షికారీలు అంటూ జలసాగా కాలక్షేపం చేసే రకమని, బీదరకంలో పుట్టి ఆ కారణంగా చదువు కోసం చిన్నతనంలోనే డబ్బు కోసం ఓ కోతిని పెండ్లాడి ఇల్లరికం వెళ్ళి మామగారి డబ్బుతో చదువుకుని పైకొచ్చి అందం లేకపోయినా చదువు సంస్కారం లేని పల్లెటూరి గయ్యాళి భార్యను భరించక చేసేదేమీ లేక ఆయన ఇంట్లో దొరకని అందాన్ని ఆనందాన్ని బయట అనుభవిస్తాడని, ఏ డబ్బు కారణంగా అతని జీవితంలో నష్టపోయాడో ఆ డబ్బు మీద కసితో 2 చేతుల అందిన చోటల్లా పుచ్చుకుని జీవితాన్ని అనుభవించి ఆనందించడమే ధ్యేయంగా పెట్టుకుని ఇంట్లో పెళ్ళాం నుండి తప్పించుకుని ఎప్పుడు టూర్లు లేక ఫ్రెండ్సు, క్లబ్బుల్లో కాలక్షేపం చేస్తాడని చాలా వివరాలే సేకరించాడు పట్నాయక్. అంతేకాక తన రూపంతో, మాటలతో ఏ స్త్రీనైనా ఆకర్షిస్తాడని, ఏం చేస్తాడో ఎలా చేస్తాడో కానీ
ఎలాంటి ఆడదానైనా సరే బుట్టలో పడేటట్టు ఇంద్రజాలం చేస్తాడని, అతని వీక్నెస్ల గురించి కింద మీద అధికారులకి మిత్రులకి అందరికీ తెలుసు. అతనిలోని ఈ దుర్గుణాలన్నీ, అతని మాట నేర్పరితనము, అతని పర్సనాలిటీ, అతని స్నేహప్రియత్వం చాటున మరుగున పడిపోతాయి. అతను ఎక్కడ ఉంటే అక్కడ ఉల్లాసం ఉత్సాహం చిందులు వేస్తుందని, 10 మందిని చుట్టూ వేసుకుని ఉంటాడని తెలుసుకున్నాడు. అతని వేట హాబీ. వేట మీద మనసు పోయినప్పుడల్లా తన జ్యూరిస్డిక్షన్లో ఏ అడవిలోనో టూర్ ప్రోగ్రాం వేసుకుంటాడు. అప్పటికే 4 పులులను చంపాడు. మిత్రులందరికీ పులి చర్మాలు, గోళ్ళు, బుర్రలు, దుప్పి కొమ్ములు, జింక చర్మం వగైరాలు ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఎవరికైనా వేట చూడాలని ఉంటే చాలు, రమాకాంత్ను అడిగితే చాలు, మహదానందంగా వెంటబెట్టుకుని వెళ్ళి సకలమైన మర్యాదలు జరిపిస్తాడు. ఈ సమాచారం సేకరించి దానికి తగ్గ విధంగానే అన్ని ఏర్పాట్లు చేశాడు పట్నాయక్. దొరవారి టూరు ప్రోగ్రాం ప్రకారం జైపురం నుంచి సాయంత్రం బయలుదేరి 7 గంటలకు చేరాలి. బయట జీపు హారణ వినగానే వాచ్మెన్ పరిగెత్తి గేటు తీశాడు. గార్డులు అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేశారు. రేంజర్లు వినయంగా నమస్కారాలు చేశారు. డిఎఫ్ఓలు మెట్లు దిగి ముందుకొచ్చి నిలబడ్డారు. వంటలను పర్యవేక్షిస్తున్న కాంట్రాక్టర్ పరుగున వీధి వరండాలోకి వచ్చాడు. కన్జర్వేటర్ గారు, మిత్రులిద్దరూ జీపు దిగారు. మరొక జీపు నుంచి వారితో పాటు టూర్ చేస్తున్న మరిద్దరు డిఎఫ్ఓలు దిగారు. అందరి నమస్కారాలు అందుకొని హుందాగా తల పంకించి మిత్రులతో వరండాలోకి నడిచి కుర్చీలలో ఆసీనులయ్యారు. ఆఫీసర్లను పరిచయం చేసుకుని లాంఛనంగా 10 నిమిషాలు ఆఫీస్ విషయాలు డిస్కస్ చేసి, ఆల్ రైట్, వీ విల్ మీట్ అగైన్ టుమారో మార్నింగ్ at 10 అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు. 4 గంటల నుంచి పడిగాపులు పడి ఉన్న డిఎఫ్ఓలు చచ్చినట్లు రేపు మళ్లీ రావాలని మొహాలు చూసుకుంటూ మెట్లు దిగారు. అక్కడ క్యాంపు చేయటానికి ఉన్నది ఒకటే డాకు బంగళా. ఏ కోరాపుట్టో జైపూర వెళ్ళి రాత్రికి ఉండి మళ్లీ రావాలి. ఈ కన్జర్వేటర్ గారు టూరు 2 రోజుల్లో, పని 2 గంటలు, షికారు 2 రోజులు చేస్తారని వినే ఉన్నారు కనుక ఏం చేయలేక మనసులో తిట్టుకుంటూ వెళ్లారు. తమరు కాస్త టీ తీసుకుంటారా? కాంట్రాక్టర్ వినయంగా అడిగాడు. రమాకాంత్ వాచ్ చూసి, టీ వద్దు, 7:30 అయింది, ముందు స్నానం చేసి తర్వాత. ఆ ఏర్పాట్లు చూశానండి, గదిలో వేడి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. డిన్నర్ ఎన్నింటికి సార్ అడిగాడు. 10 గంటలకు. మీరు ఎవరన్నట్టు చూశాడు. చిత్తం, నా పేరు పట్నాయక్ అండి, కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉంటాను, వినయంగా చేతులు నలుపుకుంటూ అన్నాడు. ఐసీ అన్నాడు రమాకాంత్. కాంట్రాక్టర్ అనగానే అతనికి అంతా అర్థమైంది. ఆ రాత్రి షికారీకి అన్ని ఏర్పాట్లు జరిగాయని. మాట సిద్ధం చేశారా? మాతో రావాల్సిన వాళ్ళు, జీపు ఫ్లడ్ లైట్స్, గన్నర్ అడిగాడు రమాకాంత్. చిత్తం, అంతా రెడీ సార్. సరే, డిన్నర్ అయ్యాక 10:30, 11కు బయలుదేరదాం అంటూ రమాకాంత్ గదిలోకి వెళ్ళాడు. మిత్రులు 3 స్నానాలు చేసి వచ్చేసరికి బయట వరండాలో పెట్రోమాక్స్ లైట్ చుట్టూ కుర్చీలు గుండ్రపల్ల చుట్టూ వేయించి బాటిల్సు, ఐస్ ఫ్లాస్కు, గ్లాసులు, నంచుకోవటానికి వేయించిన జీడిపప్పు, పొటాటో చిప్స్, వేరుశనగ పప్పులు, సిగరెట్ పెట్టెలు, పేక దస్తాలు ఏర్పాటు చేశాడు పట్నాయక్. ఏర్పాట్లు చూసి సంతసించి మెచ్చుకోలుగా తల ఊపి, వెల్, కమాన్ ఫ్రెండ్స్, 10 గంటల వరకు ఈ అడవిలో మనకిదే కాలక్షేపం అంటూ బాటిల్ అందుకున్నాడు రమాకాంత్. రమ్మి వేద్దామా అంటూ పేక తెరిచాడు అభిరామ్ పండ ఐఏఎస్ సెక్రటరీగా ఫైనాన్స్లో ఉన్నాడు. మరొకరుంటే బ్రిడ్జ్ ఆడుకునేవాళ్ళం. ఏది, మీ డిఎఫ్ఓలు అంతా వెళ్ళిపోయారా అన్నాడు విభీషణ్ మహంతి. అతను నేషనల్ హైవేస్లో చీఫ్ ఇంజనీర్. 3 క్లబ్ మిత్రులు. వాళ్ళెందుకు, నవ్వటానికి కూడా భయపడి బిగపట్టుకుని బెక్క చచ్చి కూర్చుంటారు. వాళ్ళకి మనకి ఫ్రీగా ఉండదు అన్నాడు రమాకాంత్ గ్లాసులో ఐస్ ముక్కలు వేస్తూ. రాత్రి 10 వరకు పేకాడుతూ తాగుతూ రమాకాంత్ ఇదివరలో తన తోట విశేషాలు చెప్తూ కబుర్లతో నవ్వులతో హోరెత్తించారు 3 ఆ అడవంతా. 10 గంటలకు డిన్నర్కు లేచారంతా. మటన్, చికెన్, పులావులతో పాటు సాంబారు, రసం, కొబ్బరి పచ్చడి, రకరకాలతో టేబుల్ నింపేశాడు పట్నాయక్. అరే, తెలుగు వంటలు చేయించారే, కంసం ఆ తెలుగువాడా? రుచి చూస్తూ మెచ్చుకుంటూ అన్నాడు రమాకాంత్. కాదండి, మీకు తెలుగు వంటలు ఇష్టమని స్పెషల్గా మా ఆడవాళ్ళతో చేయించాను, కాంట్రాక్టర్ వినయంగా అన్నాడు. ఓ ఐసీ. రేగిన మొత్తులో తేలిపోతున్న అతనికి అంతకంటే వివరాలు అడిగే వినే ఓపిక లేదు. అంతా సుష్టిగా భోంచేశారు. వాళ్ళు భోంచేసి వచ్చేసరికి ఆరు బయట వెన్నెల్లో కుర్చీలు వేయించి పాన్ను, సిగరెట్లు అరేంజ్ చేశాడు పట్నాయక్.
వాహ్, భలే అరేంజ్మెంట్లో దమ్ముడి ఖర్చు లేకుండా పెళ్లివారి మర్యాదలు జరిపిస్తున్నావు మా వాడి చేత అన్నాడు అభిరామ్. మరేమిటనుకున్నావు అన్నట్టు గర్వంగా చూశాడు రమాకాంత్. వెన్నెల పుచ్చ పువ్వులా కురుస్తోంది. అడవి మల్లెల వాసన అదరగొడుతోంది. డార్క్ బంగ్లాలో మల్లెలు, నైట్ క్వీన్ పరిమళాలు పిల్ల తెమ్మెరతో పాటు కదలొస్తోంది. ఎక్కడో దూరంగా కొండ మీద నుంచి దుమికే నీటి ధార శబ్దం. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. వండర్ఫుల్. ఇలాంటి చోట వలపించే ప్రియురాలతో విహరిస్తే ఇంకెంత మజాగా ఉంటుంది. ఈ వెన్నెల, ఈ చల్లగాలి, ఈ పరిమళాలు, ఈ ఏకాంతం. ఓహ్, హనీమూన్కి సరైన చోటు కాదు అన్నాడు రమాకాంత్. అసలే సరసుడు, దానికి తోడు పిసరంత కవి హృదయం ఉందేమో. పుచ్చుకున్న పానీయంతో పాటు పరిసరాలు మత్తునివ్వగా కలల్లో తేలిపోతున్నట్లున్నాడు. చంపేవు పో. ఈ అడవిలో ప్రేయసులను ఎక్కడ సప్లై చేస్తారు పూర్ ఫెలోస్. ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకు. రమాకాంత్ వీక్నెస్లు తెలిసిన విభీషణ్ చమత్కారంగా అన్నాడు. మన కాంత్ తలుచుకోవాలి గాని కారడవిలో కూడా కాంతల్ని సంపాదిస్తాడు జోక్ చేశాడు అభిరామ్. ఆ మాట నిజం అన్నట్టు హఠాత్తుగా రమాకాంత్ నిటారుగా కుర్చీలో కూర్చుని అరే అన్నాడు ఆశ్చర్యంగా. అతను చూస్తున్న వైపు తక్కిన ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూశారు. డాక్ బంగ్లాకి ఎదురుగా కాస్త దూరంలో ఓ టెంట్ ఉంది. టెంటు బయట పండు వెన్నెల్లో మిలమిల మెరిసే తెల్ల చీర, బారెడు నల్లటి జడలో విచ్చిన తెల్లని పూలు, అటు ఇటు పాచారులు చేస్తున్న స్త్రీమూర్తిని చూసి ముగ్గురు ఒక క్షణం ఆశ్చర్యంగా అటే చూస్తూ ఉండిపోయారు. ఎవరిమే? కామినియ, వనసుందర, గంధర్వకన్య, కళ, నిజమా, భ్రమ? రమాకాంత్ కళ్ళు చీకిలించి మెలకువ తెచ్చుకుని మరోసారి చూశాడు. తక్కిన ఇద్దరికీ అదే అనుమానం వచ్చింది. ఈ అడవిలో ఇంత రాత్రి ఎవరీమే ఇక్కడెందుకుంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ టెంటు ఇందాక మనం వచ్చినప్పుడుందా? దెయ్యాల కథలు గుర్తొచ్చి అనుమానంగా అడిగాడు రమాకాంత్. ఏమో, మనం సరిగ్గా చూసుండం, చీకట్లో వచ్చాంగా మహంతి అన్నాడు. అడిగేస్తే పోతుందిగా అన్నాడు పండ. వెనకాతల కిచెన్లో అంతా భోజనం చేస్తున్నారు. పళ్ళేల గ్లాసుల చప్పుడు, మాటలు వినిపిస్తున్నాయి. గేటు దగ్గర ఓ గార్డు మాత్రం కనిపించాడు. రమాకాంత్ గార్డును పిలిచాడు. టెంటు వైపు చూపించి అక్కడెవరు, ఆమెవరు అని అడిగాడు. వాడు జవాబిచ్చేలాగా వెనక నుంచి పట్నాయక్ భోంచేసి గొంతు సవరించుకుంటూ వచ్చాడు. రమాకాంత్ ప్రశ్న విని అతను టెంట్ వైపు ఓసారి చూసి మా ఫ్యామిలీలేండి అన్నాడు నసిగి. రమాకాంతే ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఈ అడవిలో టెంటులో ఫ్యామిలీతో ఉంటున్నారా మీరు అడిగాడు ఆశ్చర్యంగా. కాంట్రాక్టర్ వినయంగా చేతులు నలుపుకుంటూ అబ్బే లేదండి, ఇటు ప్రాంతాలు ఎప్పుడు చూడలేదంటే ఈ అడవి అది చూడాలని సరదా పడుతూ ఉంటే నాతో తీసుకొచ్చాను. ఏదో అపరాధం చేసినట్లు సంజాయిషి ఇస్తున్నట్టు అన్నాడు. ఆహా, మరి టెంట్లో ఉన్నారు, భయం లేదా? మరిక్కడ వసతి ఏముందండి, మీరు రాకపూర్వం గది ఖాళీగా ఉందని డాక్ బంగ్లాలో ఉన్నాము. మీరు వస్తున్నారని ఖాళీ చేయించి టెంట్ వేయించాను. 2 రోజుల్లో వెళ్ళిపోతాం సార్ వినయంగా అన్నాడు. రమాకాంత్ ఉత్సాహం ఎందుకో కరిగిపోయింది. ఏదో వింటాననుకున్నది ఇంత చప్పగా ఆమె కాంట్రాక్టర్ భార్యగా తేలిపోగానే ఏదో పొంగు అణిగిపోయినట్టు అయ్యింది. కాంట్రాక్టర్ వెళ్ళిపోగానే మరొకసారి అటు చూశాడు. మంచి విగ్రహం, ఇంత దూరం నుంచే మెరిసే రంగు, చీరా జాకెట్టుకు మధ్య కనిపిస్తున్నట్లన్న నడుము రంగు. ఇంత అందం ఈ నల్ల ముద్దు సొంతమా? వీడికి, ఈ ఎద్దు లాంటి వాడికి అంత అందమైన భార్య? మింగుడు పడని నిజంలా అనిపించింది. నో యూజ్ మై బాయ్, ఫ్యామిలీ లేడీ తన్నగలదు పిచ్చి వేషాలు వేస్తే. మహంతి రమాకాంత్ మొహంలో భావం చదివినట్లున్నాడు. చచ్చా, అదేం కాదు. ఈ అడవి మధ్యలో హఠాత్తుగా స్త్రీ కనిపిస్తే కుతూహలం అనిపించింది అంతే అన్నాడు. రమాకాంత్ నవ్వి అన్నంత తేలిగ్గా అతని మనసును నమ్మించలేకపోయాడు. 11 గంటలకి అంతా జీప్ ఎక్కారు. జీపుకు అటు ఇటు 2 ఫ్లడ్ లైట్స్ కట్టారు. మహంతి డ్రైవ్ చేస్తూ ఉంటే రమాకాంత్ పండ పక్కన కూర్చున్నారు. రమాకాంత్ గన్ పట్టుకుని గురి పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. తోవలో ఏదన్నా కనిపించదా అన్న ఆశతో. వెనకాతల ఒక గన్నర్, కాంట్రాక్టర్, ఒక గార్డు కూర్చున్నారు. 2 పెద్ద ఫ్లాస్కుల నిండా టీ, బిస్కెట్లు, వాటర్ బాటిల్, ఒక జంపుకాన, బ్యాటరీ లైట్లు వగైరా సరంజామా సిద్ధం చేసుకున్నారు. ఎంత దూరం వెళ్ళాలి మనం? రమాకాంత్ పట్నాయక్ని అడిగాడు. ఇక్కడి నుంచి 6 మైళ్ళు ఈ రోడ్డు.
ఆ తర్వాత అడవిలోకి కచ్చా రోడ్డులో 4 మైళ్ళు వెళ్ళాక జీప్ ఇంకా వెళ్ళదు సార్. అక్కడి నుంచి 3 ఫర్లాంగులు నడిచి లోపలికి వెళ్తే అక్కడ మాటు వేయించి రెడీ చేశాను సార్. పట్నాయక్ తోవ చూపిస్తూ ఉండగా జీప్ కదిలింది. కంకర్ రోడ్డు దిగగానే ఫ్లడ్ లైట్ల వెలుగుకి జీపు చప్పుడికి భయపడి 4-5 కుందేళ్లు గాభరాగా పరిగెత్తి మాయమయ్యాయి. 2 నక్కలు తలలెత్తి చూశాయి. పోను పోను అడవి దట్టమవుతున్న కొద్దీ చెట్ల కొమ్మలు తలలకు తగులుతున్నట్లు అనిపించింది. నిద్రపోతున్న పక్షులు ఆ హడావుడికి లేచి ఒక్కొమ్మడిగా అరవసాగాయి. అడవి అంతా హఠాత్తుగా మేల్కొన్నట్లయింది. మనిషి వెళ్ళగలిగే పాటి ఆ దారిలో గతుకులతో జీపు ప్రయాణం చేస్తోంది. ఎత్తెత్తి కొదేస్తోంది. ఓ దుమ్మరగుండైనా తగలలేదు తావుల ఇవాళ, నిరుత్సాహంగా అన్నాడు రమాకాంత్. ఓ కుందేలును కొట్టబోతూ ఉంటే, వద్దు వద్దు చిన్న ముండ, తెల్లగా ముద్దొస్తోంది పాపం చంపకు అన్నాడు అభిరామ్. మొదటిసారి షికారికి రావటమేమో ఆ ఇద్దరికి అంత ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. ఆ గతుకుల సన్నని బాట కూడా అంతమయ్యి 4 పక్కల మహావృక్షాలతో నడవటానికి కూడా తోవలేని చోటు వచ్చేసరికి జీప్ ఆపేశారు. అంతా జీప్ దిగారు. గన్నర్ బ్యాటరీ లైటు గన్తో ముందు నడుస్తూ ఉండగా, గార్డు సామాన్లన్నీ మోస్తూ ఉండగా తలో కళ్ళు తలో బ్యాటరీ లైటు పట్టుకుని చెట్లు కొమ్మలను తప్పించుకుంటూ కింద చూసుకుంటూ నడవసాగారు. పైన పండు వెన్నెలు కురుస్తున్న ఆ దట్టమైన చెట్లను చీల్చుకుని వెన్నెల రాలేకపోవటంతో అంతా చీకటిగా ఉంది. కీచురాళ్ల రోద. నడుస్తూ ఉంటే కింద ఎండుటాకుల గలగలలు. ఆ వాతావరణం చూస్తూ ఉంటే పండాకి మహంత్కి భయం కంటే ఏదో అడ్వెంచర్లా ఉంది. వీళ్ళ అడుగుల చప్పుడికి నిద్రపోతున్న ఓ లేడీ లేచి చింగున దుమికి పొదల్లోకి పారిపోయింది. కుందేళ్లు గాబరాపడి పరిగెత్తాయి. 3 ఫర్లాంగులు దట్టమైన అడవి మధ్య నడిచాక పట్నాయక్ ముందే ఏర్పాటు చేసిన మంచ దగ్గరకు చేరారు. పెద్ద పెద్ద కొమ్మలతో ఉన్న మహావృక్షం మధ్య కొమ్మల మీద వెదురు కర్రలతో పెద్ద కొమ్మలతో మంచ తయారు చేశారు. గడ్డిపరిచారు. 6 శుభ్రంగా కూర్చోవచ్చు. ముందే పంపిన ఓ గార్డు మాటు కట్టడానికి తీసుకొచ్చిన మేకపోతును పట్టుకుని అక్కడ కూర్చుని ఉన్నాడు. పట్నాయక్ చకచక గడ్డి మీద జంపకానా పరిచి సామాగ్రి చేరేశాడు. అంతా ఒకరినొకరు చెయ్యి అందించుకుని పైకెక్కారు. కింద కాస్త దూరంలో ఓ చెట్టుకు మేకపోతుని కట్టారు. రమాకాంత్ ఒక గన్, గన్నర్ ఒక గన్, గార్డు మరొక గన్ను పట్టుకుని ముగ్గురు 3 దిక్కులకు మొహం పెట్టుకుని రెడీగా పొజిషన్ చూసుకొని కూర్చున్నారు. పులి వేటకు సరదాతో పాటు ధైర్య సాహసాలే కాక ఓర్పు కూడా చాలా అవసరం. అలా చీకట్లో విసుగు విరామం లేకుండా కళ్ళు విప్పుకొని రాత్రంతా పులి కోసం ఎదురు చూడటానికి చాలా ప్రాక్టీసే ఉండాలి. ఒక్కోసారి అంతలా కాచుకున్నా పులి కనపడకపోవచ్చు. పులి కనిపించినా గురి తగలకపోవచ్చు. గుండు తగిలినా సరైన చోట తగలక పులి పారిపోవచ్చు. వరుసగా 2-3 రోజులు ఓపిగ్గా ఎదురు చూడాల్సి రావచ్చు. అంచేత పులి వేటకు వెళ్ళినప్పుడల్లా పులి దొరుకుతుందని లేదు. అంత మాత్రం చేత నిస్పృహ పడే లాభం లేదని రమాకాంత్ మిత్రులిద్దరికీ ముందే చెప్పాడు. రమాకాంత్ 50 సార్లైనా వేటకు వెళ్ళుంటాడు. అన్నిసార్లలో కేవలం 6 పులులను మాత్రమే చంపగలిగాడు. గంట, 2 గంటలు, 3 గంటలు అలా గడిచిపోతున్నాయి. 2 గంటలైంది. అప్పుడే 2 సార్లు టీ తాగారు అందరూ. పండాకి మహంత్కి ఆవలింతలు వస్తున్నాయి. కళ్ళు మూసుకుపోసాగాయి. కూర్చుని కూర్చుని కాళ్ళు పట్టేస్తున్నాయి. ఆకుల సందు నుంచి కొద్ది కొద్దిగా వెన్నెల వెండి బిళ్ళల్లా పడుతోంది. కింద మేకపోతూ తనకేదో జరగబోతోందని పసిగట్టి భయం భయంగా మ్యా మ్యా అని అరుస్తోంది. మధ్య మధ్య తాడు తెంచుకోవడానికి గింజుకుంటోంది. ఆ నిశ్శబ్దంలో అడవిలో ఆకుల గలగలలు, దూరంగా ఎక్కడో కొండ మీద నుంచి దుముకుతున్న నీటిధార శబ్దం, కీచురాళ్ళు, నక్కల అరుపులు, ఉండి ఉండి వినిపించే ఏవో పిట్టకూతలు. ఆ వాతావరణం ముందు అంత అద్భుతంగా ఉందనిపించినా రాను రాను విసుగు పుట్టసాగింది మిత్రులిద్దరికీ. రమాకాంత్కు అలవాటేమో నిశ్శబ్దంగా ఓపిగ్గా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. యాంత్రికంగా కూర్చున్న ఆ రోజు అతని మనసు వేట మీద లేదు. శరీరం ఎక్కడున్నా మనసు ఇందాక చూసిన స్త్రీమూర్తిని వేటాడుతోంది. వెన్నెలలో కనిపించిన ఆ సౌందర్యం అతని ఏకాగ్రతను చెదరగొడుతోంది. డబ్బిచ్చు కొనుక్కునే పరాయి స్త్రీల పొందు అతనికి కొత్త కాదు. కానీ ఈరోజు ఈ స్త్రీ అలా డబ్బిచ్చి కొనుక్కునేది కాదనుకోగానే ఏదో నిరాశ నిస్పృహ కలిగింది. ఆ నిరాశే అతనిలో మరింత ఆకర్షణ పెంచుతున్నట్లయి వద్దనుకున్నా పదే పదే ఆమె రూపమే గుర్తుకు రాసాగింది. 3 గంటలైంది. ఇంకా ఈరోజు ఏ పూలి రాదు కాబోలు అన్న నిరాశ చోటు చేసుకుంది అందరిలోనూ. కూర్చునే కునికిపాట్లు పడుతున్నారు అందరూ. ఇంతలో హఠాత్తుగా దూరంగా ఎక్కడో పులి గర్జన వినపడింది. అందరికీ నిద్ర మత్తు ఒక్కసారిగా వదిలిపోయింది.
అటెన్షన్లో కూర్చుని ఆసక్తిగా చూడసాగారు. ఎక్కడో ఈ చుట్టుపక్కలకు వచ్చింది పులి. రమాకాంత్ నెమ్మదిగా గుసగుసలాడాడు. పులి అరుపు విని మేక గింజుకుంటూ అరవసాగింది. గాలితో పాటు పులి వాసన తగిలింది. తప్పకుండా మేక అరుపు విని పులి వస్తుందని ఆశగా ఎదురు చూడసాగారు. ఎక్కడ ఏ ఎండుటాకు కదిలినా, పొద కదిలినా చీకట్లో కళ్ళు చీల్చుకుని చూడసాగారు. 4 గంటలయ్యింది. ఎండాకాలమేమో మరొక అరగంటలోనే తొలి వెలుగు రావచ్చు. ఇంకేం వస్తుంది పులి అనుకుంటూ అప్పుడే తిరిగిన చల్లగాలికి అందరికీ చిన్న మత్తు రావటం ఆరంభమైంది. హఠాత్తుగా ఒక్కసారిగా మేక అరుపుతో పాటు దబ్బున చప్పుడవటం ఏమిటి? అందరికంటే గన్నరు ముందు తేరుకుని ఆ దిక్కుగా తుపాకీ పేల్చాడు. వెంటనే అందరి చేతుల్లో బ్యాటరీ లైట్లు వెలిగాయి. ఒక్క ఉదుటిన పులి మేక మీదకు లంఘించి మేకను కరుచుకుని పారిపోయింది. పొదలు కదలటం మాత్రం వెలుగులో కనిపించింది అందరికీ. రమాకాంత్ గార్డు పొదల కదలికల వైపు తుపాకులు కాల్చారు. కానీ పులికి తగలలేదని అర్థమైంది. పారిపోయింది. ఈ పొదల్లో ఎక్కడో దాక్కుని సమయం కనిపెట్టి మీద పడింది ఒక్కసారిగా. ఈ పులులు మనుషుల కంటే తెలివి మీరిపోతున్నాయి. బ్యాడ్ లక్. ఏం చేస్తాం? వీ విల్ ట్రై అవర్ లక్ టుమారో అన్నాడు రమాకాంత్. దిగి లైట్తో చూద్దామా అన్నాడు అభిరామ్ ఉత్సాహంగా. వద్దు, ఏ పొదచాటున ఉంటే ఉండొచ్చు, వెలుగొచ్చే వరకు దిగటం ప్రమాదం అన్నాడు రమాకాంత్. అందరికీ ఉత్సాహం పోయింది. వెలుగు రావటం కోసం ఎదురు చూస్తూ ఆవులిస్తూ కూర్చున్నారు. మరో అరగంటలో తూర్పు తెల్లబడింది. ఇక భయం లేదని అంతా చెట్టు దిగి పొదల వైపు ఓసారి లైట్ వేసి వెతికారు. బ్యాటరీ లైట్ వెలుగులో కొంతమేర మేక రక్తం గుర్తులు కనిపించాయి. అప్పుడు వెళితే లాభం లేదని అంతా వెనుతిరిగి జీప్ చేరారు. 5 గంటలకల్లా బంగళా చేరి ఒళ్ళెరగకుండా 10 గంటల దాకా నిద్రపోయారు. నిద్రపోయే ముందు ఒకసారి డేరా వైపు చూశాడు రమాకాంత్. 10 గంటలకు మెలకు రాగానే ఒక్కసారిగా తుళ్ళిపడి లేచి కిటికీలో నుంచి టెంట్ వైపు చూశాడు రమాకాంత్. టెంట్ బయట ఆమె తాడు మీద బట్టలు ఆరేస్తోంది. స్నానం చేసి వేసుకున్న జారుముడి, వంగపండు రంగు మీద ఏవో పెద్ద పూల డిజైన్లో ఉన్న చీర, అదే రంగు జాకెట్టు. రెంటికి మధ్య మెరిసే నడుము చూడగానే రమాకాంత్ గుండెలు ఒక్క క్షణం జోరుగా కొట్టుకున్నాయి. ఆమె ఇటు తిరిగితే బావుండును అనుకుంటూ ఉండగానే ఆమె బట్టలు ఆరేసి ఇటువైపు తిరిగి ఓసారి బంగళా వైపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ చూసిన ఒక్క చూపే రమాకాంత్ మతిపోగొట్టడానికి సరిపోయింది. ఆ రోజంతా రమాకాంత్ మనసులో లేదు. ఆఫీసర్లతో యాంత్రికంగా డిస్కస్ చేశాడు. భోజనం చేసినా, మధ్యాహ్నం పడుకున్నా అంత ముద్దు నిద్రలోనూ ఆమె గురించే కలలు కన్నాడు. సాయంత్రం అయిన దగ్గర నుంచి రమాకాంత్ 3 సార్లు బాత్రూంకి వెళ్ళొచ్చాడు. 2 సార్లు వాంతి చేసుకున్నాడు. తల తిరుగుతుందని, దిమ్ముగా ఉందని తలపట్టు కూర్చున్నాడు. మాత్ర వేసుకున్న తగ్గక బాధపడ్డాడు. మిత్రులిద్దరూ గాభరపడ్డారు. మరేం పర్వాలేదు, రాత్రి నిద్ర చాలలేదు, నిన్న ఇవాళ డ్రింక్స్, భోజనం హెవీ అయి అరగలేదు అంతే అన్నాడు రమాకాంత్. రాత్రి అవుతున్న కొద్దీ అతని తలనొప్పి ఎక్కువైంది. ఫ్రెండ్స్, ఇవాళ షికారికి రాలేను, మీరు వెళ్ళండి, పట్నాయక్ దగ్గరుండి తీసుకువెళ్తాడు, అన్ని ఏర్పాట్లు చూశాను అన్నాడు నీరసంగా. నువ్వు లేకుండా ఏం బాగుంటుంది, నిన్న చూశాంగా, ఇంకా వెళ్ళకపోయినా పర్వాలేదు అన్నాడు అభిరామ్. అబ్బెబ్బే, అదేమిటి, షికారీ కోసం వచ్చి పులిని పట్టుకోకుండా వెళ్ళటం ఏంటి? ఇవాళ మరొక చోట మాటు వేయించమని చెప్పాను. పులి తప్పక వస్తుంది, మీరు ఇవాళ మిస్ కాకూడదు. నేను లేకపోతేనే పట్నాయక్ దగ్గరుండి తీసుకువెళ్తాడు అని స్నేహితుల్ని ఒప్పించాడు. పట్నాయకుని పిలిచి అప్పగించాడు. మీదే పూచి, పులిని కొట్టాలి, అన్ని ఏర్పాట్లు చేయండి అన్నాడు. అలాగే సార్, మీకెందుకు, మీరు రెస్ట్ తీసుకోండి, అన్నీ నేను చూసుకుంటాను, పులిని కొట్టి మరీ వస్తాం ఉదయం అన్నాడు పట్నాయక్ వినయంగా. రాత్రి అంతా వెళ్ళాక చల్లగాలికి బయట కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు రమాకాంత్. కిచెన్లో పని పూర్తయి అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. అంతటా నిశ్శబ్దంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్లుంది. గోడ మీదకి పాకించిన సన్నజాజి తీగ నిండా నక్షత్రాలలా జాజిపూలు విచ్చుకుని తెల్లగా మెరుస్తున్నాయి. వాటి పరిమళం వింత పులకింతనిస్తోంది. వెన్నెల అతని మతి పోగొడుతుంది. ఉండి ఉండి టెంట్ వైపు చూస్తున్నాడు. నిన్నటిలాగే ఆమె తెల్ల చీరతో బయట అటు ఇటు తిరుగుతోంది. విసుగొచ్చినట్లయి కాసేపు కుర్చీలో కూర్చుంది. ట్రాన్సిస్టర్ వింటూ కాసేపు కాలక్షేపం చేసింది. పాపం ఒంటరిగా ఉండి విసుగ్గా ఉన్నట్లుంది అనుకున్నాడు. ఆమె ఒంటరితనం అతనిలో ఏదో ఆలోచనలు రేపుతోంది. వాతావరణం ఏదో ప్రోత్సాహాన్నిస్తోంది. కానీ అంతలోనే ఏదో సందేహం, బెరుకు, భయం. ఏదో వంకన షూటింగుకు వెళ్లకుండా తప్పించుకుని ఏకాంతం దొరికేటట్టు చేసుకున్నాడు. కానీ అంతకు మించి ముందుకు వెళ్ళటానికి జంకుగా ఉంది.
ప్రయత్నించి చూస్తే ఏం పోయింది అని అతని మనసు తొందర పెడుతోంది. ఇదివరకు ఎంతోమంది స్త్రీలను చూశాడు, కానీ ఈనాటి ఈ అనుభూతి అతనికి కొత్త. అందని దానికి అరువులు చాచటంలో, కావాలనుకున్నది పొందటానికి ఈ నిరీక్షణ, ఈ ఆరాటం అతనికి తెలియనివి. అందుకే అతనిలో ఏదో ఆవేశం, ఆరాటం, ఎగ్జైట్మెంట్తో చెమట పడుతోంది. ఏం చేయాలో, ఎలా ఆరంభించాలో అర్థం కావటం లేదు. ఆడదానితో అన్ని అనుభవాలు రుచి చూసిన అతనికే తెలియటం లేదు. ఆమె ఏదన్నా అంటే గొడవ చేస్తే తన పొరువేం కావాలి? ఆఖరికి ఏమైతే అయ్యింది, కనీసం ఆమెతో మాట్లాడి ఆమెను దగ్గర నుంచన్నా చూడాలన్న కాంక్షని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆమె ధోరణి చూసి ముందంజ వేయొచ్చు, లేదంటే ఊరికే పరిచయం చేసుకుని మాట్లాడినట్టు మాట్లాడి రావచ్చు. అందులో తప్పే ఉంది? మనసు కూడా తీసుకుని ధైర్యం చెక్కపట్టుకుని తడబడుతున్న అడుగులతో టెంట్ వైపు వెళ్ళాడు. తెల్లవారుజామునే పులిని చంపిన విజయోత్సాహంతో వేటకు వెళ్ళిన అందరూ వచ్చారు. పులి నిన్నటిలాగే తెలివిగా మాటు వేసిన మేకపోతుని కరుచుకొని పారిపోయింది. అయితే గన్నర్ చాలా త్వరగా చురుకుగా తుపాకీ పేల్చడంతో మొదటి గుండె సరైన చోట తగిలి పులి మేకపోతుని వదిలి పారిపోయింది. రెండో గుండుకు మరి కదల్లేక నేల కూలింది. మూడవ గుండుకు ప్రాణం వదిలింది. 7 అడుగుల ఆ పులిని జీపుకు తాళ్లు కట్టి ఈడ్చుకొచ్చారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కాగానే ప్రయాణం పెట్టుకుని జీప్ ఎక్కబోతున్నారు అందరూ. మిస్టర్ పట్నాయక్, మీ ఆతిథ్యానికి మెనీ థ్యాంక్స్. చాలా బాగా ఏర్పాటు చేశారు అన్నీ అంటూ థ్యాంక్స్ చెప్పాడు రమాకాంత్ తన అలవాటుకు విరుద్ధంగా. అంటే ఆ ఏర్పాట్లు చేయటం వారి విధిలా భావించే అతను ఈసారి ప్రత్యేకంగా పట్నాయక్ కృతజ్ఞతలు చెప్పాడు. పట్నాయక్ ఓ నవ్వు నవ్వి, తమరి దయ సార్, నాదొక చిన్న మనవి సార్ అన్నాడు నమ్రతగా. చెప్పండి, ఏమిటి? అదే సార్, ఈ ఏరియా అడవి కొట్టి కలప టేకు చెట్లు నాటాల్సిన 3 లక్షల కాంట్రాక్టు నాకు ఇప్పిస్తే. ఐసి టెండర్ కాల్ఫర్ చేశాడా డిఎఫ్ఓ? సాలోచనగా అడిగాడు రమాకాంత్. చేశారండి, టెండర్ పెట్టానండి. తమరు కాస్త దయ చూపి ఆ డిఎఫ్ఓ గారికి పట్నాయక్ చేతులు నలుపుకుని అన్నాడు. సరే చూస్తాను, డోంట్ వర్రీ, డిఎఫ్ఓకి నేను చెప్తానులేండి అంటూ జీప్ ఎక్కాడు రమాకాంత్. అంతా వెళ్ళాక తీరుబాటుగా మిగిలిన సీసాలు ముందు పెట్టుకుని మిగిలిన చికెన్తో ఫ్రై చేయించుకుని పట్నాయక్ 2 రేంజర్లు జలసా చేసుకుంటున్నారు. కాస్త దూరంలో ఆమె కూర్చుని వేరుశనగ పలుకులు ఒక్కొట్టి తీసి నోట్లో వేసుకుంటోంది. పట్నాయక్కి అప్పటికే కైపు తలకెక్కింది. చాలా కులాసాగా ఖుషీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నాడు. ఏది దొర ఏమన్నాడు మళ్ళీ చెప్పు? పగలబడి నవ్వుతూ అడిగాడు పట్నాయక్. అతని మాట ముద్దగా ఉంది. ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. చెప్పాగా అంది. అలా కాదు, సరిగ్గా చెప్పు. చెప్పటానికి ఏముంది? పాపం ఒంటరిగా ఉన్నారు, భయం లేదా అంటూ వంక కల్పించుకుని పలకరించాడు. ఆ అవకాశం కోసం చూస్తున్న నేను కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాను. అక్కడి నుంచి ప్రశ్నలు మొదలుపెట్టాడు. ఊరికే పదే నీలాంటి అందగత్తె, చదువుకున్నది, ఆ ఎందుకు పెళ్ళాం ఎలా అయ్యావు అంటూ బోలెడు సానుభూతి జాలి కురిపించాడు. నా బీదరకం, నాకు ఇష్టం లేకుండా 2వ పెళ్లికి నన్ను కట్టపెట్టడం, కన్నీళ్లతో జాలిగా చెప్పి నా కథలు చెప్పుకున్నాను. పాపం కరిగిపోయాడు. ఇద్దరిది ఒకటే కథ అని ఓదార్చాడు. తర్వాత మరొక అడుగు ముందుకు వేసి, నీ అందాన్ని అడవిగాచిన వెన్నెల చేయొద్దని, ఇదేం పాపం కాదు, ఈ ఒక్కరోజు అనుభవం ఇచ్చిన జ్ఞాపకాలతో మిగిలిన చేదు జీవితం మింగొచ్చని, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది, అనుగ్రహించు అంటూ మీద పడ్డాడు. అతను నన్ను వల్ల వేసుకోవటానికి ఎంత ఆరాటపడుతున్నాడో, అతన్ని నేను వల్ల వేయటానికి అంతకంటే ఆరాటపడుతూనే ఉన్నాను గనక కాస్త బెట్టు చేస్తూ, పాపం పుణ్యం అంటూ పతివ్రతలా నటిస్తూ, లొంగిపోవటం ఇష్టం లేనట్టు నటిస్తూ కావుగిట్లోకి చేరాను. ఆమె విలాసంగా గర్వంగా నవ్వుతూ అంది. ఇంత బాగా నటించానుగా, మరి నా బహుమతి ఏది? వయ్యారంగా చేయి చాపింది. తొందర ఎందుకు పిల్ల, ఇదిగో వెయ్యి అన్నాడు నోట్ల కట్టలు లెక్కపెట్టి. ఇంత కష్టపడ్డా కూడా రేటు పెంచి ఇవ్వటం లేదు కదా అంది గునుస్తూ. బాగుంది, 100 రూపాయలు పడేస్తే 10 మంది దొరుకుతారు. ఏదో హై క్లాస్ దానివని, కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నావని, ఇంగ్లీష్ మాట్లాడతావని ఇంత ఇచ్చాను, ఇంకానా అన్నాడు పట్నాయక్. గురు, మా భలే టోకరా తినిపించావు దొరకి అన్నాడు ఓ రేంజర్. అది సరే గురు, నీ పెళ్ళామని చెప్పకపోతే వచ్చే నష్టం ఏంటి? మరొక రేంజర్ సందేహంగా అడిగాడు. నా పెళ్ళాం కాకపోతే ఆడికి నేను ఇచ్చేది ఏటి ఉంటుంది?
ఆడికి తప్పు పని చేసిన పాపభీతి ఏటుంటుంది? ఆడు నాకు రుణపడినట్టు ఫీల్ అవుతాడా? బజారుదంటే అందరికీ హక్కే కదా, మరోడి పెళ్ళాం మీద ఉన్న మోజు ఉంటుందా? నవ్వాడు గలగల పట్నాయక్. భలే బుర్ర గురువు నీది. ఐడియా అంటే నీదే. 1000 రూపాయలు ఖర్చెట్టి 3 లక్షల కాంట్రాక్ట్ కొట్టేశావు. ఎరచూపి పులిని కొట్టేశావు. దొర ఆ పులిని కొట్టేస్తే నువ్వు ఈ పులినే కొట్టేశావు. రేంజర్ భుజం చరిచి గలగలా నవ్వాడు. పట్నాయక్ గర్వంగా మీసం మెలేశాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.